పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 75 వచనం 1:75. ప్రభు అయిన ఇశ్రాయేలు స్తుతింపబడును, దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ చాలండి. ఇక్కడ ప్రవచన వ్యక్తి పలుకుతున్నాడు. ఎవరు? జకర్యా అండి. ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ అండి వృద్ధాప్యం ఉన్నారు. అలాంటి వృద్ధాప్యం ఉన్న జకర్యా ఎలిజబెత్లు అండి దేవుని యొక్క సన్నిధిలో నిరపరాధులుగా నిందారహితులుగా ఉండి సేవ చేస్తున్నారు. కానీ సంతానం లేదు. అయితే దేవుడు చెప్పాడు ఎవరికి? జకర్యాకు. ఓ జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ అని గర్భము ధరించి కుమారుడు అంటారు. అతనికి యోహాను పేరు పెడతారు. నమ్మాడా? ఇది నమ్మలేదు. యాది కూడా ఉన్నాడు, దూరం వేస్తున్నాడు, కానీ ఎందుకు నమ్మలేదు అంటే ముసలాడు అయిన కాబట్టి నాకుంటుందా. అబ్రాహాము శంకించాడు, చాలా శంకించింది. కానీ అయితే వచ్చే సంవత్సరానికి ఈ యొక్క కవిగిట్లో కుమారుడు ఉంటాడు. ఎప్పుడైతే యోహాను జన్మించాడో, యోహాను పేరు పెట్టాడు ఈయనే. అప్పుడు నోరు వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడట. అయ్యా, మనకు రక్షణ శృంగం అంటుంది. శృంగం అంటుంది కొమ్ము అంటే కొమ్ము చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఎద్దు ఉందనుకోండి, ఏమిటి వాటికి అంటే కొమ్ము గట్టిగా ఉంటుంది. ఆ కొమ్మగా రక్షణ శృంగం అంటే యేసుక్రీస్తే. రక్షణ శృంగము, రక్షణ క్రీస్తు అంటే శృంగం అంటే కొమ్ము. అలాంటి ఈ రోజున ఆ కొమ్ముల గురించి నేర్చుకుందాం. కొమ్ములు ఒకసారి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము అండి. ఇక్కడ 18 చూడండి, 18 వచ్చిన. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. చాలా అండి. ఎవరు చూస్తున్నారు? ఈయనెవరండి? జకర్యా అర్థం ఏంటి? స్మరించడం లేక జ్ఞాపకం చేసుకునుట అంటే జకర్యా ఏంటండి? స్మరించుట, జ్ఞాపకం చేసుకునుట. ఓ జకర్యా అండి. ఈ యొక్క జకర్యా తండ్రి పేరేమండి? ఇద్దో కుమారుడైన బెరక్యా కుమారుడైన ఇద్దో. బెరక్యా అంటుంది అంటే యెహోవా జీవించును. కాబట్టి ఒకసారి యోచించండి, యెహోవా జీవించేవాడు. కాబట్టి ఈ యొక్క జకర్యా మాటలు, ఓ జకర్యా, బబులు సామ్రాజ్యంలో అండి 70 సంవత్సరాల్లో ఎవరు మ్రగుతున్నారో? బబులు సామ్రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలు 70 ఏండ్లు చెరగలిపోయారు బబులు చెరకు. కాబట్టి వారికి ఎమోషనల్ ఉంటే నువ్వు కూడా
సాహసించాలా, మళ్ళా వారిని చేర్చాలా, ఎక్కడికి? యెరూషలేముకు చేర్చాలా అని చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు 18 వచ్చి ఏమనండి చమ్మ. అప్పుడు నేను తేరు చూడగా 4 కొమ్ములు 4 కొమ్ములు కనబడను. ఇవి ఏమిటివని అంటే అంటున్నాడు దేవునితో దూత, అయ్యా ఏంట 4 కొమ్ములు? 4 కొమ్ములు కనబడట. దూతను అడుగుతున్నాడు, ఏంటి ఈ 4 కొమ్ములు? ఇవి ఏమిటివని, ఇది ఏమిటని నేను నాతో మాట్లాడుచున్నా దూతను అడుగగా, అయ్యా ఏంటి 4 కొమ్ములు ఏంటి అని దూతతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడది? జకరియా. అంటే ఇక్కడ జకరియా మాట్లాడుతున్నట్ట. ఎవరితో? దూత సముఖం ఉంది కాబట్టి ఆ దూత ఏమంటుంది? అతడు ఇవి యూదా వారిని ఎవరు? అద్దో చెప్తుంది. ఎవరు తెలుసా? ఇదిగో యూదా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము వారును చెదరగొట్టిన కొమ్ములనెను. అండి ఇవి చెదరగొట్టిన కొమ్ములంట. ఎవరెవరిని? ఏమండి? యూదా వారిని, యెరూషలేము వారిని, ఏమండి ఇశ్రాయేలు వారిని చెదరగొట్టమంటుంది. వెళ్ళిపోయినట్టుగా వాళ్ళకి వెళం చేసేట. వేళం దూరంగా వెళ్ళిపోండి. అసలు యూదావారు అంటే యూదావారు ఏం చేసేవాళ్ళు? ఏమండి చొక్కసారి 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయము 20 వచనం 20. అంతటా వారు ఉదయం లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి. చూడండి, ఎందుకని ఇక్కడట ఏం జరిగిందంటే శత్రువుల మీదకి వస్తున్నట్ట. అమ్మోనీయులు, మోయానీయులు సేరినమనుంట. అదిగో అక్కడ దిగారట. ఎక్కడ దిగారు? కాదు, ఎక్కడ దిగారు? అందరూ వచ్చి అరణ్య మార్గములో అండి అశ్వత్థామాలట. ఎవరు? అమ్మ వాళ్ళు చూసి చెప్పారట, అయ్యా ఓ యూదరాజు గారు, యెహోషాపాత చూడొకసారి జనం వస్తున్నారు అన్నప్పుడు చూశారట. అప్పుడండి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించే బిడ్డగా ఉన్నట. అందరికి పిలిపించి దేవుని యొక్క మందిరంలో అండి అందరినీ పిలిపించి క్రొత్త సేవలో ప్రార్థన విషయట. అయ్యా ప్రార్థన మనకు కాబట్టి ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో అండి ఏం కదా అండి మనము స్తోత్రం తెలుసాలా. ఏంటంట? స్తోత్రం చాలు. ఎప్పుడైతే వీళ్ళట 20 వచ్చాను. అంతటా వారు ఉదయంలోనే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. అయ్యా ఒకసారి అనండి, ఓ యెరూషలేము వాసులారా, ఓ యెరూషలేము అంటే కాపురస్తులారా, ఒకసారి నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడు యెహోవాను నమ్ముకొనుడి. నన్ను కదండు, మీ దేవుడిని ఆయన నమ్ముకోండి, మానవులు కాదు. ఇది తినండి, మానవులు నమ్ముకుంటున్నారు. చెప్పండి, దైవజనులు కూడా నమ్ముకుంటున్నారు. దైవ చెప్పిన నాటే అంటున్నారు. ఏం చేస్తుండే అది అంటే వాక్య ప్రకారం చెప్పే మాట వినాలి. కానీ ఆయన చెప్పారు కదా దైవజనుడు మాట వినకూడదని. నేను చెప్పావు కదా, నీ మాట ఎందుకుంటాం? అది కాదు. ఇది అంటే వాళ్ళందరూ దోసుకోవడం చెప్పే మాటలు అవన్నీ. మీకు అద్భుతాలు దొరుకుతాయి అండి, పిల్లలు అవుతాయి అండి, మీ అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నా దగ్గర రండి, ప్రాణం చేస్తా. నీ రోగాల పోతే నూనె తెచ్చుకోండి, నూనె బాగా అమ్ముతాము. ఇది కాబట్టి అయ్యా ఓ యూదావారలారా, ఇశ్రాయేలువారా, యెహోవా నమ్ముకోనండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అంటే అప్పుడు పర్మనెంట్ అయిపోతారు, కదలరు, స్తంభంలాగా ఉంటారు. అప్పుడు మీరు స్థిరపరచబడదురు.
ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని అంటే చెప్పెను. కృతార్థులు ఉంటుంది విజయం మీదే విజయం. కృతార్థులు అయ్యా అంటే అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అంటే అది కృతార్థుడు అంటే అంది. మనకు కృతార్థుడు అంటే తెలీదు, అర్థం తెలియదు, తెలుసా? తెలియదు. పాస్ అంటమే ఇంగ్లీష్ మాట. కృతార్థులు అవుతారంటే ఉత్తీర్ణమవుతారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి. చూడండి, యెహోవాను స్తుతి. గాయకులు అంటే పాడేవాళ్ళ. వారు పరిశుద్ధాలంకారములు ధరించి. పరిశుద్ధాలంకారం అంటే ఏంటో వాక్యమైన అలంకారాలు అంటే ఈ అలంకారాలు కాదు, సొమ్ములు గిమ్ములు పెట్టుకోవడం కాదు అని. పరిశుద్ధ అలంకారం అంటే అదొక వాక్యమైన అలంకారము. అదే యెషయాలో రాయబడింది అలంకారం ఏంటో. 61 అధ్యాయం 10వ వచనంలో ఉంది, చదవచ్చు. కానీ ఒకసారి చూడండి, పరిశుద్ధ అలంకారము లేని వారే పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని. ఇదిగోండి, ఆయనను స్తుతించండి, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులను. కాబట్టి ఎప్పుడు ప్రాంతం స్తుతి చేసేట స్తుతి తెలుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏమైందండి? అదిగో ఆయన మీదకి వచ్చిన వాళ్ళు, యెహోషాపాతు మీదకి వచ్చిన ఆ యొక్క 4 ఏమండి చనిపోయారు, వాళ్ళు పుడుచుకున్నారు. అదండి అలాంటి యోధా వాళ్ళట ఇదిగో చెరగొట్టింది కొమ్ము. అంతేకాదు, చూడండి ఒకసారి కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 16-25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండ్రి. అంటే ఏం చేస్తుండ్రు వీళ్ళు? పౌలు శీలను పట్టుకొని బంధించి బండ్లు వేసి బిగించి శస్త్రం వచ్చి అండి అక్కడ బండ్లు వేసి ఉన్నట్టు. అయితే వాళ్ళు రక్తచిత్తమైన కానీ వాళ్ళ శరీరం అంతా ఏమండి రక్తచిత్తమైపోయింది. అయినా కానీ అంటే పాడుతున్నారు, స్థితిస్తున్నారు. అయ్యా నీకు స్తోత్రాలయ్యా ఇదిగో అని పాడుచుండగా మధ్యరాత్రి వేళండి ఆకస్మికముగా అదిగో ఒకటి జరిగింది. గడప యొక్క పునాదులో భూకంపము. కాబట్టి అలాంటి వారట ఎవరండి? ఎవరు వాళ్ళు? యూదావారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు వారు ఎవరు? ఇశ్రాయేలు అంటే ప్రార్థించేవారు. మొట్టమొదటి ఎవరండి? స్తుతించేవాళ్ళు, పాడబడేవాళ్ళు. రెండవ గుంపు ప్రార్థించేవారు. ఎవరు అంటే మనకు బాగా తెలుసు. ప్రార్థించేవాడు ఎవరండి? ప్రార్థించింది ఎవరు? మొట్టమొదటిగా కాదు ఇక్కడ తన జీవితంలో ఏమో ప్రార్థన చదివారు. కానీ ఇక్కడ అందుకనే యాకోబట ఆదికాండలో 28వ అధ్యాయము 11 వచనం చూస్తుంటే అక్కడ ప్రార్థిస్తున్నాడు. అయితే ఆదికాండలో 32:22 చూడండి ఒకసారి. 32:22
ఎబ్బేకురేవు దాటిపోయాను. ఎబ్బేకురేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. పోరాటం. ప్రార్థన అంటే పోరాటం అని మనం చేస్తున్నావా? సంశోధిత ప్రార్థన చేయము, కుంగిపోతాం. కానీ ఇక్కడైతే పోరాడమది రాత్రంతా అంటే దేవుని అడుగుతున్నాడు. అంతేకాదు చూస్తుంటే చూడసారి హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ చూడండి, 12:3. హోషేయ తల్లి గర్భమందు యాకోబు సహోదరుని ఎక్కడండి? ఇక్కడే కాదు పోరాడింది, తల్లి గర్భములందు ఆ యొక్క యాకోబట తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడి జయముందను. ఏమండి? ఎవరితో అంటే ఏదైనా జరగాలంటే ప్రార్థన అంటే అయ్యా ప్రార్థన చేస్తున్నాయ్యా నాకేం జరగలేదు కాదు. ఒకసారి ప్రార్థన చేస్తే త్వరగా జవాబు వస్తుంది, ఒక ప్రార్థన చేస్తే రాదు. దానియేలు ప్రార్థన చేసాడు అండి, 21 days జవాబు వచ్చిందా? మనమైతే ఒక్కరోజు ప్రార్థన చేస్తాం, ఉప ప్రార్థన వస్తుంది, ప్రార్థన రాదు. 21 days అంటే 21 రోజులు ప్రార్థన చేస్తే అప్పుడు వచ్చిన జవాబు వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ యాకోబట తల్లి గర్భములో అంటే ఆ యొక్క అన్న యొక్క మడిని పట్టుకున్నాడు. మడి ఎందుకని నేముందంటే దేవుని ప్రాణది కాదు. యాకోబు వెనక్కలో అంటే దీన్ని బట్టి అక్కడ మగశ్రీ వాళ్ళ పోరాడు, ఎవరితో? దేవునితో పోరాడి గెలిచాడు. అలాంటి ఇశ్రాయేలుడట. యూదవారేంటి చెప్పండి? యూదవారు స్తుతించి పాట పాడేవారు, యెరూషలేము వారు ఇశ్రాయేలు వారు ప్రార్థించేవారు, ప్రార్థించి జయముందేవారు. మూడవరు ఎవరండి? యెరూషలేము వారు. యెరూషలేము చూడొకసారి ఇర్మీయా గ్రంథం 4:14. ఓ యెరూషలేమా, నీవు రక్షింపన్నట్లు నీ హృదయములో నుండి చెడుతనమును అయ్యా కడిగి వేసుకో. ఓ యెరూషలేమా, యెరూషలేము మంచి పేరు ఉంది, కానీ యెరూషలేము ఉందండి. ఎవరు యెరూషలేము అంటే? ప్రజలే. ఆ యెరూషలేము గురించి ప్రభువు యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. చూసారి లోకసువార్త 19:41, లూకా 19:41 ఎలా ఏడుస్తున్నాడు? ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఎందుకని ఇంకా పాపం ఉన్నావా? నీలో చెడు ఉంది, చూడడానికి బాగానే ఉంది, అందంగా ఉన్నావు చూడడానికి, కానీ లోపల దుర్మార్గత, దుష్టత్వం, వేషధారణ అసూయా. ఓ యెరూషలేమా, నీకు రక్షణ రావటండి, నీ హృదయం ఉంది చెడుతనము కలిగి వేసుకో అంటే ఉంది. రక్షణ వస్తే రక్షణ ఇప్పుడు హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి చెప్పడం కాదు. అంటే నీ లోపల ఏముంది చెప్తున్నాడు దేవుడు. నువ్వు యెరూషలేమా, నువ్వు రక్షణ ముందర ఏం చేయాలా? హృదయం ఉండి అంటే లోపల హృదయం ఉంటుంది, చెడుతనం పడదు, ఎక్కడ తెలియదు ఎవరికి అండి. 4 కవర్ల మధ్య ఉంటుంది ఖాళీ. ఆ కాల్సిన ఉంది ఎవరు? చెడుగా అది ఎవరు కనపడదా? లోపల ఏమైనా కనపడవు, బయటికి కనపడతాయా? కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పాపం విడిచి రక్షణ పొందిన వారు ఎవరండి? యెరూషలేము వారు. పాపం విడిచిపెట్టి ధర్మాలు విడిచిపెట్టి అంటే యేసు రక్తంలో కడిగిన వారు వీళ్ళు ముగ్గురు ఎవరండి? యోధా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము వారు. అది ఏంటండి? ఎవరయ్యా? ఇలాంటి యోధా వారండి.
యెరూషలేము వారండి అని ఇక్కడ ఇశ్రాయేలు వారండి చెప్పారట. అయితే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన చెదరగొట్టండి, ఇలా చెదరగొట్టారు మొత్తం. అంటే ఆ యొక్క యెరూషలేము వారిని, యూదా వారిని అండి, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టండి. ఎందుకని నిలవకుండా వాళ్ళకి బాధలు పెట్టేసి అండి. ఎవరండి? అది కొమ్ము. ఏ కొమ్ములు అవసరం? ఇప్పుడు యెహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. చూడండి, 4 కొమ్ములు ఏంట? ఏం కొమ్ములు? 4 కొమ్ములు ఏంటి? ఏ కొమ్ములు? ఒక కొమ్మేమో అండి, కొమ్ము అంటే ఏమో ధనము. రాసుకుంటే పెట్టి మొట్టమొదటిదండి, కొమ్ము అంటే ధనము అండి. ఈ ధనాన్ని ఆశించిన ఎవరిని? మొట్టమొదటి బిలాం అండి. బిలాం అండి ధనాన్ని ఆశించాడు. ఏం ధనాన్ని? అయ్యా, ఆ యొక్క సిప్పోరు కుమారుడు బాలాకు ఇదిగో పెద్ద పంపించాడు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడు అంటే దేవుని దగ్గర ఉన్నవాడవు. నువ్వు శపిస్తే శపింపబడుతున్నావు, నువ్వు దీవిస్తే దేవుని. కాబట్టి అయ్యా, మా యొక్క మైదానం ఉన్నారు చాలామంది అండి, ఆ యొక్క ఇశ్రాయేలు పిల్లలు ఉన్నారు, వారు మా ఊరు ఇచ్చారు, మా మోయాబు దేశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళండి ఇదిగో భూతలమును కప్పినాల. భూతలం అంటే ఉంటుంది భూమి అంతా, మైదానం అంతా. అంటే చెప్పాలంటే అంటే మిడతల్లాగా ఉన్నట, మిడతలు. కాబట్టి నువ్వు వచ్చి వీరిని శపించు అంటే ఆయన రాలా. ఆగండి, దేవుని దగ్గరికి వెళ్తాను నేను. దేవుని దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, ఓ బిలాము, నీ ఎదురుకు వచ్చిన వారు ఎవరు ఇంటికి? అయ్యా, మోయాబు దేశం నుంచి సిప్పోరు కుమారుడు బాలాకు పంపించే మనుషులను, పెద్దల్ని. ఎందుకని? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారట, వారు భూతలమంతా అండి ఉన్నారట. కాబట్టి వీళ్ళని చెప్పించాలంటే నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరు తెలుసా? యెహోవా చేత ఆశింపబడిన వారు. వెళ్ళొద్దు. వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళకాడికి మంచి శ్రేష్టమైన పంపించాడు, మాటకారుల్ని అండి. అండి ఇప్పుడు మాటకారు వచ్చారట. బంగారం ఏంటంటే బంగారంకి వచ్చారట. అయ్యా, మా రాజుగారు కావాలండి నీకు చాలా ధనం ఇస్తాడు. ఏంటన్నా బంగారు. కానీ చివరికి ఆశపడ్డాడు, బయలుదేరాడు. మళ్ళీ అడిగాడు ప్రభును, ఏం ప్రభా వెళ్ళొద్దు, 3సారి వెళ్ళు. మరి ఏముంది హృదయంలో? ఏమండి హృదయం అండి లోపల ఉంది, లోపల అంతరంగంలో. అది తెలియదు ఎవరికే, దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వెళ్ళమన్నాడో వెళ్తున్నాడట. గంట కట్టాడు, మళ్ళీ స్పీడ్కి వెళ్తున్నాడు. అయితే ఎప్పుడైతే వెళ్తున్న సమయంలో దేవుని దూత ఖడ్గం ధరించుకుంది, ఖడ్గం కత్తి పెట్టుకుంది. దేవుని దూతను ఈ యొక్క గాడి చూసింది అని గాడి చూసిందట. చూసిందండి ఇటు అంటే స్ట్రైట్కి వెళ్ళవలసింది పక్క వెళ్ళిపోతుంది ద్రాక్ష తోటలోకి. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తిరగల ఇటు వెళ్ళిపోతుంది. చివరికి అక్కడ ప్రహరీ ఉందట, ప్రహరీ మధ్యకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొట్టాడు, దోత దగ్గరికి వస్తుంది. ఇరుకు మార్గం అటు ఇటు ఇరుకు మధ్యలోకి వచ్చింది దోత. అప్పుడు ఏం చేయడు? ఎప్పుడైతే తుంచి ఈ యొక్క గాడిదట ఆ యొక్క బిలాముతో కలిసి అది కింద పడిపోయింది. అయితే కింద పడిపోయిన గాడిని కొట్టాడట, చచ్చిపోయింది బాబు. అప్పుడు చూశాడు, దోత చూశాడు, అమ్మో. అప్పుడు బిలాము కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడు? గాడిద మాట్లాడినట్ట. ఓ బిలాము,
ఇన్నాళ్ళ నుంచి నిదానం అయ్యానే, ఇప్పుడు ఎప్పుడైనా ఇలాగ చేయటం కదా, చేయలేదు కదా అని చచ్చిపోయినారు పాప. అయితే అప్పుడు ఆ బిలామట దేవుని దగ్గరికి వచ్చాడు. దూత వచ్చింది, ఏంది అన్నప్పుడయ్యా నేను చేశాను తప్పయ్యా నేను అక్కడ ఒప్పుకున్నాడు. కానీ వెళ్ళమంటే వెళ్తాం, మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ అంటే లోపల ఉంది కానీ వెళ్ళాడు. చురికండి అదిగో వచ్చాడు. ఒకసారి సంఖ్యాకాండం 31:8 ఏమయ్యాడు చూద్దాం. సంఖ్యాకాండం 31:8 31:8 సంఖ్యాకాండం. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకెమును, సూరును, హూరును, రేబాను చంపిరి. బేయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఖడ్గముతో కత్తి నరకండి. మరి డబ్బులు ఏమైనాయి? రెండవదిగా ధనం ఏంటంటే అండి, ఒక రకమే ఒక ధనము, రెండు రకం అండి. అదిగో 2వ రాజులు 5వ అధ్యాయము 20 5:20 తొందరగా. అంత దైవజనుడైనా ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. ఆలోచించండి, ఇక్కడ గెహాజీ చూసేట ఆ సిరియా రాజు నయమాన్ని పంపించిన వస్తువు చూశాడు. ఏం చూశాడు? 20 మణుగుల వెండి, 1,20,000 బంగారము, 10 దుస్తులు ఇచ్చాట. అయ్యా నాకొద్దయ్యా. అయితే ఏమంటాడు, నా యజమానికి మనసులు కాబట్టి ఎట్లాగా తప్పించుకోవాలి, ఎక్కడన్నా చేర్చుకోవాలా. కానీ పరిగెత్తున్నాడు. ఎందుకంటే 22 వచ్చినాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము చూడండి. ఆ యొక్క నయమానట రథము దిగి, ఏంటి వస్తున్నావు? ఏమిటిదండి, ఇప్పుడే నా యొక్క యజమానుడ ఎఫ్రాయిము 2 మనుషులు వచ్చారు, వారికి కావాలంటే ధనం కావాలంటే తీసుకెళ్ళిపో. కానీ ధనాన్ని ఆశించాడు నయమాను. చివరికి ఇంటికి వచ్చాడు, దాచిపెట్టుకున్నాడు. దిగొచ్చాట. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాసు నేను ఎక్కడికి పోలేదయ్యా. అసలు గెహాజీ ఎందుకు వచ్చాడు ఎలీషా? అంటే వాక్యం నేర్చుకోవడానికి శిష్యుడుగా వచ్చాడు. అలానే వాడు అంటే శిష్యుడుగా ఉంటున్నాడా? లేదు. కానీ ఎప్పుడైతే అయ్యా ఇది సమయమా కాబట్టి ఒకసారి నయమాన కుష్ఠ రోగము నీకును నీ కుటుంబానికి సర్వదా అరుదుగాక. కాబట్టి 2వ వాడు ఎవరండి? నయమాను దాసుడు గెహాజీ. 3వ వాడు చూద్దాం అండి. 3వ వాడు ఎవరంటే చెప్తారా? ఆకాను. దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు? అక్కడ చెప్పాట. అయ్యా అండి యెహోషువ ఇదిగో సేదు మీద తీసుకోవద్దు, యెరికో పట్టణంలో శాపగ్రస్తం ఉంది, ఏది వస్తువు తీసుకోకూడదు అన్నప్పుడు ఆకనట చూసినట అంత బంగారం పడిపోయింది. ఎక్కడ? వీధులలో పడిపోయిందట. కానీ చూచి ఆశించట. బంగారు కమ్మి ఎన్ని చూడొకసారి 7:21 దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. చూడండి ఏమంటా ఆశ పిలిచాడు. వచ్చాడు. అయ్యా ఎందుకు చేసావయ్యా? ఆకూరలోకి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? ఆకాను తీసుకెళ్ళిపోయి
ఏమండి అక్కడ లోయలో ఎవరెవరిని కుటుంబం మొత్తాన్ని అబ్బో ఆ కొద్దిగా తల ఒక రాయి చంపేశాడు. అంటే ధనం నమ్ముకుంటే ఏందండి, అందుకని ఇక్కడ ధనాన్ని నమ్ముకున్నాడట. కాబట్టి ఈ యొక్క మొదటి కొమ్ము యోధా అని యెరూషలేము వాళ్ళట, యెరూషలేముని చెరగొట్టాడు. అంతేకాదు చూడొకసారి మత్తయి వార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 6:21. మత్తయి 6:20. నీ ధనం ఎక్కడో అక్కడనే. అంటే ఎక్కడ ఉందంట ధనం? ఎక్కడ ఉంది? అక్కడ ఉదయం ఉంటుందా? దేహమునకు దీపము కాబట్టి దేహంలో దీపం కన్నే కాబట్టి అండి మీ కళ్ళు తేటగా ఉంటుంది. తేటగా మరి నీకు తేటగా ఉందా? ఏమండి ఈ యొక్క ఆకారం తేటగా ఉందా? తేటగా లేదు. ఏంది దాన్ని చూసి ఆశించాడు. అది ధనం నమ్ముకుంటే ఏమైందంట ఒకసారి చూడండి. 1 తిమోతి 6:10. 1 తిమోతి 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. అంటే ఈ ముగ్గురు విశ్వాసం తొలగిపోయారట అండి. గెహాజీ ఏమండి, బిలాము ఏమండి విశ్వాసం తొలగిపోయండి. ఆకాను తొలగిపోయండి. విశ్వాసం తాము పొడుచుకున్నారట. అంటే ధనం ఉంటే కాదు ఒకసారి యోచిస్తున్నావా? అయితే మొట్టమొదటిదండి ధనము, రెండవది స్త్రీ అండి, రెండవదండి స్త్రీ అట. అంటే చూడొకసారి సామెతలు 7వ అధ్యాయము 12వ వచనం. ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలో అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. ఎవరో వేశ్యల స్త్రీ. అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనేను సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని. నేడు నా మొక్కుబళ్ళు. అసలు సమాధాన బలు అనుకున్నాయ్యా, నాకు మొక్కుబళ్ళు చెల్లించనుకున్నా కానీ నీవే వచ్చావు. చూడండి అంటే ఎట్లా మాట్లాడు చూసి నీవే వచ్చావయ్యా సమాధానం కోసం. అంటే సమాధాన బలులు మొక్కుకున్నా నేను. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా. అంటే ఎదుర్కొంటే నేను పరిగెత్తాలనుకున్నా గాని రాగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబలను ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల. ఐగుప్తు అంటే మంచి విచిత్రమైన వస్తువులు అంట, మంచి కాస్ట్లీ బట్టలు. ఎక్కడ? ఐగుప్తులో. అన్నీ ఉన్నాయి కాబట్టి అయ్యా విచిత్రమైన వస్తువులు. విచిత్రపు పని గల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, చూడండి బోలము, అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు సువాసన పూలు. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదుమని
తృప్తి పొందుదము రమ్ము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము రమ్ము పురుషుడు ఇంటలేడు అంటది ఈమెవరు అండి? భర్త నిశ్చయనా? భార్య భర్త లేనివాడా? లేదామె భర్త ఉన్నామే. ఏమన్నది? ఇంత పురుషుడేడండి రా అండి. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. కాబట్టి రండి, ఎందుకంటే ఆయన ఇప్పుడే రాడు. పున్నామి నాటి వరకు, పున్నామి నాటి అంటే పున్నామి నాటి వరకు రాడు అంటే అదండి 15 days అంటే అమావాస్య రోజులు, పున్నమి రోజులు తెలీదా? అంటే పున్నామ నాటికంటే పున్నామ అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క వెన్నెలు వస్తే పూర్తిగా అప్పుడు రాడు. కానీ చూడండి ఎవరు 25 వచ్చినాం 25 జారశ్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయ. అయ్యా ఓ నా బిడ్డలారా, నా యొక్క దేవుని యొక్క బిడ్డలారా ఆలోచన చేయండి. జారశ్రీ యొక్క మాటలు జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది నడుచు త్రోవకి వెళ్ళొద్దు, చాలికి వెళ్ళొద్దు. అది గాయపరిచి పరద్రోసిన వారు అనేకులు. ఏమండి ఆమెట అందరినీ నువ్వేంటదట చంపేసింది, చాలా మందిని గాయం చేసింది. అది చంపిన వారు లెక్కలేనంత మంది. చంపిన వారు లెక్కలంటే ఎంతమంది చనిపోతే తెలియదు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. అమ్మో, కాబట్టి శవమంతం ఉండి ఇది పొద్దుట మొక్కలు ఉండవు. కాబట్టి అందుకనే ఈ యొక్క ఏంటి యోధా వారిని ఇస్రాయేల్ వాళ్ళు యోధా వారంట ఈ కొమ్ములు చెడగొట్టండి అండి. ఎన్ని కొమ్ములు ఇప్పుడు ఎన్ని కొమ్మైంది? ఒకటేమో ధనము, రెండవది స్త్రీ, మూడవది చూద్దాం ఒకసారి అండి. మూడవది చూద్దాం అంటే ఇక్కడ స్త్రీ కదా, ఆ స్త్రీ చూద్దాం ఒకసారి మరోసారి. ఈ యొక్క స్త్రీలో ఒకసారి చూడకది న్యాయాధిపతులు 16 స్త్రీ అతనిని బాధించి తొందర పెట్టుచున్నది. అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు ఎందుకని అడిగాడు? దేవుని చేత అభిషేకపడినవాడు అని, దేవుని యొక్క కృపలో పెరిగినవాడు, ఆ దర్శనం గాని మద్యము గాని ముట్టకుండా ఉన్నవాడు అంటే నాజీరు అంటే వ్రతం చేసిన వాడు, అలాంటి వాడట. దేవుని గురువు జీవించాలంటే పాపం వెళ్ళిపోయాడు, పాపం లేకే అంటే తన కన్ను చెడిపోయింది. కాబట్టి అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఆ వ్యక్తి అండి తన రహస్యం చెప్పేసాడట, అయితే ఆ పిలుసు శబ్దాలను పిలిపించి డబ్బులు తీసుకొని గుండు చేశారట. సాంసను ఎందుకు వస్తున్నారు అనుకున్నట్ల దేవుని యొక్క ప్రభావం ఉందనుకున్నట్ల, కానీ దేవుని ప్రభావం వెళ్ళిపోయిన తెలియదు. యజమానులంట ఏమండి ఇంటికి ఉన్నాయా బోరుగుండు చేస్తే ప్రభావం లేదు. చూడు ఏమైందండి, ఎప్పుడైతే అక్కడ పట్టుకొని పిలుస్తులు మొట్టమొదటి కన్ను తీసేవాళ్ళు. ఎందుకని కన్నులు ఇలాంటి చాలా నీచమైన కన్నులు. అరే వాళ్ళ కన్నులు మంచిది కాదురా ఏమండి, వాళ్ళ కన్నులు ఎందుకు మంచిది కాదు చూడటానికి, కానీ దుర్మార్గంగా పనిచేస్తున్నట్టు. అందుకనే కన్నులు మంచిది కాదు. కన్నులు ఓడదీసి అది దాగునికి తీసుకెళ్ళారట. కాబట్టి చూడండి 28 వచ్చినాం 16, 28
అప్పుడు సాంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దహించి పగ తీర్చుకొనునని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను దానిని చూడండి. అంటే ప్రార్థించాడు ఎవరు? తన తప్పును చూసుకో, అయ్యా ఇలా చేతితో నేను చనిపోకూడదు, వాళ్ళు పిలిచి కాబట్టి నాతో పాటు వాళ్ళు చనిపోవాలా. రెండు స్తంభాలు పట్టుకొని ఎప్పుడైతే అట్లా ఊగాడో మొత్తం ఆ యొక్క గుడి అంతా పడిపోయింది. ఆ గుడి వెళ్ళిన వారు చాలా మంది, లోపల చాలా మంది, కానీ అయితే దేవుని మాట అన్నాడా? ఒక్కసారి యోచించండి, మనం ఏమయ్యాం? బిలాము ఏమయ్యాడు? ఆకాను ఏమయ్యాడు? గ్యాస్ ఏమయ్యాడు? యోచించండి. ఇక్కడ స్త్రీలోలుడై, అందుకనే స్త్రీ అంటే చాలా అంటే అబ్బో అది వేషం వేసుకునేది కదా, కాబట్టి ఆ ఛాయలకి వెళ్ళొద్దు. అంటే ఇక్కడ కొమ్ములు ఏమికండి? ఇస్రాయేలును సరికొట్టిన కొమ్ములు ఉన్నాయా? కాబట్టి మరి సమయం లేదు, మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. కాబట్టి యోచిస్తున్నారా? మనం ఏం చేయాలి? మరి మనకేం చేయాలా? మనం అంటే స్థిరముగా ఉండాలా. గత వాళ్ళు ఏం చెప్పుకున్నాం గుర్తుందా? అంటే ఏం తీసుకెళ్ళినామే? ఏం తీసుకెళ్ళింది? దేవుని హృదయం చేర్చుకుంది, మక్కువబడి ఇష్టపడి. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, అయ్యా గెహాజీ కుష్ఠరోగం వచ్చిందయ్యా, బిలాము చనిపోయాడు, ఆకోను చనిపోయాడు. అయితే మేమండి మనకెందుకని? అయ్యా నీవేమై ఉన్నావు? ఇప్పుడు రక్షణ కోసం చూస్తున్నావా? ఆయన ప్రేమయుడు కాబట్టి అందుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా ఇక ఇంకా చాలా ఉన్నవి కొమ్ములు. అది ఈ కొమ్ములు అంటే అయితే 4వ కొమ్ము ఒకటి ఉంది, 2 కొమ్ములు, ఇవన్నీ చెరగొట్టు కొమ్ములు. కానీ అయితే 4వ కొమ్ము ఒకటి ఉంది. కంసాలు నలుగురు. కాబట్టి బాగా చదువుకోనండి. మనకేంటంటే ఈ వాక్యం ద్వారా ఏమొస్తున్నా మనకు నీతి అండి. నీవు దేవుని కలిగి ఉన్న నీవంటే వీడు దూరంగా ఉండు, మనసు మార్చుకో అండి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 చూడండి, 3:16. ఆ 18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుకలుపునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. ఇక్కడ గద్దిస్తున్నాడు వాక్యం ద్వారా. నేను నన్ను ఎవరిని ప్రేమ అంటే దేవుడు ప్రేమమయుడు. ఈయన ఎవరు నచ్చిండు అండి? ఆయన ప్రేమ అంటే అందరి మీద ప్రేమే. మనమైతే ఒకరి మీదే ప్రేమ, వాళ్ళంటే మంచి ప్రేమ కాదు. ఇది దేవుడు ప్రేమ అంటే అందరి మీద. అందుకనే తను ప్రేమించు అందరిని శిక్షించి గద్దించి. ఇప్పుడు ఇశ్రాయేలు వారు, యూదా వారు అండి, యెరూషలేము వారు అండి, వీళ్ళందరినీ శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. చివరికి వాళ్ళు మరలా ఏకమవుతారు. మరలా తెలుసుకొని తమ జీవనం చక్కబెట్టుకొని దేవుని మందిరంలో సదాకాలం ఉంటారు. కాబట్టి అందుకని ఇక్కడ మనకేంటంటే నిన్ను శిక్షించి గద్దిస్తున్నాడు. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అది దేవునికి ప్రేమ అండి. ఆసక్తి ఏం చేయాలట? మారు మనసు అంటే నడక మారాలి,
షూ మారాలి, పద్ధతులు మారాలి అండి. అంతేగాని ఈ మారకుండా ఉంటే ఏం ప్రయోజనం? అవి మారాలా. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా నీ యొక్క మందిరంలో విన్న వాక్యాన్ని ప్రభువా జకర్యాతో మాట్లాడిన దేవా నీవు నాతో మాట్లాడవయ్యా. అయితే ఇక్కడ యెరూషలేము వారు ఏమయ్యారు అంటే, యెరూషలేము వారు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయారు. యెరూషలేము వారు రక్షింపడిన వాళ్ళే అంటే, యూదా వారు దేవునికి వెళ్ళిన స్తుతించే వాళ్ళే. ఇస్రాయేలు వారు ప్రార్థించేవారు కూడా ఏమండి, అరే ప్రార్థన చేసిన వాళ్ళు బాగా ప్రార్థన చేతులే ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయారా? అమ్మ, ప్రార్థించేవాడు భ్రష్టుడు అయిపోయాడా అండి? స్తుతించేవాడు ఎప్పుడు స్తోత్రం స్తోత్రం అనేవాడు ఏమైపోయాడు అండి? ఆ స్తుతించేవారు ప్రార్థించేవారు ఏమండి రక్షణ పొందినవారు ఏమైనా పాడైపోయారు. కాబట్టి ఈ 3 గుంపులు ఉద్దేశించి చెప్తున్నాడు. కాబట్టి వచ్చి చెప్పుకుందాం. మీరందరూ చదువుకొని రండి. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. కృప మహిమలు మా పరలోకపు తండ్రి మీకున్నావు. నీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని కాచి దాచి చదువులుంచి ప్రత్యేకముగా ప్రభువా ఇదో ఎన్న వాక్యాన్ని మా అంతరం నిలపండి. మన ప్రభువా యూదా వారు ప్రభా అనగా ప్రభా ఇదిగో స్తుతిస్తున్నారు. యెహోషాపాతు నిలబడి ప్రభా ఇదిగో ఆ యొక్క సైన్యాన్ని చూసి 4 గుంపులుగా యుద్ధానికి వచ్చారు ప్రభా. అయితే వాళ్ళని ఉద్దేశించి ప్రభా నువ్వైతే ప్రభా నీ దగ్గర మా దగ్గర మేమయ్యా మాకు దిక్కు ఎవరు లేరయ్యా నీవే దిక్కు అని వారు ప్రభా నీ సన్నిధికి చేరి కొత్త శాలలో చేరి ప్రార్థించారు, స్తుతించారు, పాడబడ్డారు, గాయకులు ఏర్పడేశారు. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రార్థన దేవా ఇదిగో ఆ యొక్క 4 గుంపులు అయ్యో వారిని అందరినీ హతం చేసిన దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయితే మాలో 4 ఉన్నాయి ప్రభా, లోపల అంతరంగంలో ఎవరు తెలియదు. అవన్నీ పోవాలంటే ప్రభా నీ యొక్క వాక్యమ అంతరంలో స్తుతించి ప్రార్థిస్తే ప్రభా ఉంది. కాబట్టి రక్షింపడిన వారు అనగా యెరూషలేము వారు చెడును కలుక్కున్నారు, మళ్ళా చెడుకి వెళ్ళిపోయారు అంటగా ప్రభా ఐదో తండ్రి ఒక్కసారి వెలిగింపబడి మరలా వెనుకంజ వేస్తే క్షమాపణ లేదని చెప్పినవా. మరలా నువ్వు యేసు ప్రభు సిలువ వేస్తున్నావు ఎవ్రీ పత్రిక చెప్తున్నావు ప్రభా. 6:6 ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితం ఎలాగుంది ప్రభా, ఏమవుతుందో మరి మాకు తెలియదు. కానీ క్షణగా ప్రభా అనేక మంది చనిపోతున్నారు ప్రభా, యవనస్తులు యవనరాలు పాడైపోతున్నాం ప్రభా. వాళ్ళు ఒకసారి జ్ఞాపకం వారందరినీ తండ్రి ముక్కు తాళం వేసి గాలం వేసి ప్రభా నిశ్చయం తీసుకొని రండి. చాలా దుర్బలంగా ఉండే ప్రభా. అలనాడు తండ్రి సుధమగర పట్టణంలో ఏది జరిగిందో అలా ఇక్కడ జరుగుతుంది ప్రభా. కాబట్టి ఒక్కసారిగా ఎక్కడ చూసినా మరి అల్లరు, ఎక్కడ చూసినా కానీ ప్రమాదాలు, ఎక్కడ చూసినా కానీ పాపాలు ప్రభా. కాబట్టి ఎన్ని పనులు నీ మందిరంలో తెలియ ప్రాముఖ్యం. కాబట్టి ఒకసారిగా మేమందరం ప్రభా ఇదిగో ఆ యొక్క చెరమైన కొమ్ములు ఆ రక్షణ శృంగాల్ని ప్రభా మేము మరలా ధరించుకోవడం సాయం తెచ్చేయమని కూడి వచ్చిన బిడ్డలను దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.